హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ షేర్. ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఒక సర్నేమ్ అనేది ఉంటుంది కదా. అది అట్లా మా తాతగారి వాళ్ళ ఫాదర్ అయినటువంటి ఆయన పేరు నరసయ్య మునగాల. సో ఈయన ఫ్యామిలీ ట్రీ, ఈయన ఎంతమంది పిల్లలు, మళ్ళీ ఎవరు, ఒక్కొక్కరు ఎంతమంది అనేసి తెలుసుకుందాము. ఇది ఎందుకు మనకు యూజ్ అవుతుంది అంటే, మన రిలేటివ్స్ ఎక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళు ఎంతమంది అనేసి మనం ఏదైనా ఫంక్షన్స్‌లో అది కలుసుకుంటూ ఉంటాము. అలా ఇదొక మన రెఫరెన్స్‌గా పెట్టుకుంటే, ఓకే, ఫలాని వాళ్ళు మన రిలేటివ్స్, మన బ్లడ్ రిలేషన్, ఏ వీళ్ళు ఇక్కడ ఉన్నారు అలా అనేసి మనం తెలుసుకోవచ్చు. సో ఇది ఈ ఫ్యామిలీ ట్రీకి వెళ్దాము. సో ఈయన నరసయ్య మునగాల అనే ఆయన ఫస్టు కొన్ని కారణాల వల్ల 3 పెళ్ళిళ్ళు చేసుకోవడం అయితే జరిగిందనమాట. సో ఈ మొదటి భార్య వచ్చేసి ఈయనకి మొదటి భార్య ఫస్ట్ పెళ్లి చేసుకున్నప్పుడు ఈమెకు ఒక్కరు సంతానం అనమాట. ఎవరు? రామయ్య అనే ఆయన. ఈయనకి తర్వాత ఈయనకి పిల్లలు మళ్ళీ. ఈయన రామయ్య మొదటి భార్య సంతానం రామయ్య. ఆయన రామయ్యకు మళ్ళీ 7 సంతానం అనమాట. సో ఈ రామయ్యకి ఎవరెవరు పిల్లలు చూద్దాం. కిష్టయ్య, చెంగయ్య, సుబ్బరాయుడు, జయరామయ్య, లక్షుమ్మ, చెంగమ్మ, నాగమ్మ అని వీళ్ళకు పిల్లలు. ఈయన రామయ్య అనే ఆయనకి. ఈ నాగమ్మ అనే ఆమెకు శంకర. అంటే మన క్లోజ్ రిలేషన్‌గా ఉండే వాళ్ళకి కొన్ని పేర్లయితే ఇచ్చాము. అన్నీ లిస్ట్ అయితే ఇవ్వలేదు. ఓకే. మనకు తెలిసిన సమాచారం ప్రకారం ఇవైతే యాడ్ చేయడం అయితే జరిగింది. సో మొదటి భార్య కొన్ని కారణాల వల్ల ఆమె అకాల మృత్యు జరగడం వల్ల రెండవ భార్య ఈయన రెండవ వివాహం చేసుకోవడం అయితే జరిగింది. ఈయన నరసయ్య అనే ఆయన. ఈయనకి ఈ రెండవ భార్యకు పుట్టిన సంతానం వచ్చేసి అది ఇప్పుడు మనం చూద్దాము. వీళ్ళకు ఎంతమంది పిల్లలు అంటే, ఈ రెండవ భార్యకి సోమయ్య జూమ్ చేసి అయితే నీకు చూపిస్తాను యాప్‌లో. సోమయ్య, అలాగే గంగయ్య ప్లస్ వెంకట సుబ్బయ్య అని. సో మళ్ళీ వీళ్ళకి ఎంతమంది పిల్లలో చూద్దాం. సో రెండవ భార్యకి ఎంతమంది పిల్లలు? 3. సోమయ్య, గంగయ్య, వెంకట సుబ్బయ్య. సో మొదటి కొడుకు సోమయ్య, ఈయనకు ఒక్క కూతురు అనమాట. ఈమె సుబ్బక్క. మందపల్లె, మన రాజంపేట దగ్గర ఉన్నటువంటి మందపల్లె గ్రామంలో ఉంటారు. నెక్స్ట్ సెకండ్ సన్ వచ్చేసి ఈమె గంగయ్య. ఈ గంగయ్యకు వైఫ్ నేమ్ కొంతమంది పేరు తెలియదు కాబట్టి జస్ట్ ఇలా పార్ట్నర్ ఆఫ్ అనేసి ఇచ్చాము. సో గంగయ్యకి ఎంతమంది పిల్లలు అంటే 3. ఎవరెవరు ఉన్నారు చూద్దాం. రామచంద్ర, చిన్నోడు అంటారు, ఈయన సుబ్రహ్మణ్యము, ఇంకా ఈమెకు ఒక కూతురు చెంగమ్మ. వీళ్ళ 3 గంగయ్యకు సంతానం. సో ఇంకా 3వ కొడుకు వచ్చేసి ఎవరు? సోమయ్య, గంగయ్య అయిపోయారు. నెక్స్ట్ వెంకట సుబ్బయ్య. ఈయనకు ఏమీ సంతానం లేదంట. అది రెండవ భార్య గురించి. ఇంకా పోతే ఆమె కూడా ఏదో కొన్ని కారణాల వల్ల ఆమె వెళ్ళిపోవడంతో, ఆమె కూడా అట్లా చనిపోవడంతో 3వ పెళ్లి చేసుకోవడం జరిగింది. ఈమె 3వ భార్యకు అంటే ఈ నరసయ్యకి 3వ భార్యకి ఎంతమంది సంతానమో చూద్దాం. వీళ్ళకు ఈయన 3వ భార్యకి ఎంతమంది సంతానం అంటే 7 మంది అనమాట.
సో, మొదటి పెద్ద కొడుకొచ్చేసి అంకాలయ్య, వెంకటయ్య, నెక్స్ట్ నారాయణ, మళ్ళా లక్ష్మయ్య. ఈయన లాస్ట్ చిన్న చిన్న కొడుకు. పెద్దమ్మి, చిన్నమ్మి. ఇట్లా మొత్తము 7 మంది. నలుగురు అబ్బాయిలు, నలుగురు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు. సో, మొత్తం 6 మంది. 7 మంది కాదు, 6 మంది. సో, మూడవ భార్యకి మొత్తం 6 మంది. అంకాలయ్య, మళ్ళీ అంకాలయ్య, వెంకటయ్య, నారాయణ, లక్ష్మయ్య, పెద్దమ్మ, పెద్దమ్మి, చిన్నమ్మి. ఈ లక్ష్మయ్య అనే పేరు చిన్నబ్బ అని కూడా అంటారు. ఈయన చిట్వేలులో ఉండేవాడనమాట. సో, ఈ అంకాలయ్యకి మళ్ళీ వీళ్ళకి ఒక్కొక్కరిగా ఎంతమంది పిల్లలు అనేసి చూద్దాం. ఈయన అంకాలయ్య. సో, ఈయన మా గ్రాండ్ ఫాదర్ అనమాట. అంకాలయ్య, వెంగమ్మ. వీళ్ళిద్దరు మా నాన్నకి పేరెంట్స్. సో, ఈయనకి ఎంతమంది చూద్దాం. వీళ్ళకి ఎంతమంది అంటే నలుగురు. నరసమ్మ కూతురు, పెద్ద కూతురు, మళ్ళీ దేవేంద్ర, మళ్ళా పార్వతమ్మ, మళ్ళా చంద్రమోహన్. ఇది వీరి సంతానం అంకాలయ్యకి. నెక్స్ట్ రెండవ కొడుకు అయినటువంటి మూడవ భార్యకి రెండవ సంతానం అయినటువంటి వెంకటయ్య. ఈమె భార్య పేరు నరసమ్మ. వీళ్ళకి ఎంతమంది సంతానం అంటే నలుగురు అనమాట. వీళ్ళెవరో చూద్దాం. సో, ఫస్ట్ పార్వతమ్మ, చంద్రమ్మ, రాజీ, అలాగే భాస్కర్, ప్రసాద్. వీళ్ళు 5 మంది ఈ వెంకటయ్య, నరసమ్మ అనే వారికి పుట్టిన వారు సంతానం అన్నమాట. ఇప్పుడు వెంకటయ్య అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి నారాయణ, మూడవ కొడుకు నారాయణ, సరోజమ్మ. ఈయన వైఫ్ పేరు సరోజమ్మ. సో, నారాయణ, సరోజమ్మ గార్లకు పుట్టిన సంతానం చూద్దాము. వీళ్ళకు ముగ్గురు. చంద్రమౌళి అబ్బాయి, విజయలక్ష్మి అమ్మాయి, అలాగే రాజా ఈయన ఒక అబ్బాయి. సో, వీళ్ళు ముగ్గురు వచ్చేసి మూడవ కొడుకు నారాయణకి పుట్టిన సంతానం. నెక్స్ట్ 4వ కొడుకు లక్ష్మయ్య. ఇక మూడవ భార్యకు పుట్టిన ఆయన, లాస్ట్ పుట్టిన అబ్బాయి లక్ష్మయ్య అనమాట. చిన్నబ్బ అంటారు. ఆమె పెళ్లి చేసుకున్నది చిన్నక్క. ఆమె పేరు సుబ్బమ్మ. వీళ్ళకు పుట్టిన సంతానం చూద్దాం. ముగ్గురు కూతుర్లు వీళ్ళకి. పార్వతమ్మ, కుమారి, సరళ. అట్లా. నెక్స్ట్ ఈయన మూడవ భార్యకి ఇంకా 2 కూతుర్లు ఉన్నారు కదా, పెద్దమ్మి, చిన్నమ్మి. సో, పెద్దమ్మి అనే వీళ్ళ పేర్లు, అసలు పేర్లు మనకు తెలీదు. సో, మనకు తెలిసిన సమాచారం ప్రకారం ఇలా యాడ్ చేయడం అయితే జరిగింది. సో, పెద్దమ్మి అనే ఆమెకి 2 సంతానం అనమాట. వెంకట సుబ్బయ్య, సుబ్బరాయుడు. అలాగే లాస్ట్ వచ్చేసి చిన్నమ్మి అంటారు. సో, చిన్నమ్మి కూతురు అయినటువంటి మూడవ భార్యకి అయినటువంటి లాస్ట్ కూతురు చిన్నమ్మి. ఈమెని కున్నమ్మ అనేసి అంటారు. వీళ్ళకు ఎంతమంది సంతానమో చూద్దాం. సో, వీళ్ళకి 2 అనమాట. ఒక కొడుకు, కూతురు. సుబ్రహ్మణ్యం, మణి అని, రాములు కూతురు. వీళ్ళిద్దరు చిన్నమ్మకి సంతానం. సో, ఇది అన్నమాట ఫ్యామిలీ ట్రీ. మన యాన్సిస్టర్స్, మన పేరెంట్స్, వాళ్ళ పేరెంట్స్, అలాగే వాళ్ళ పెదనాన్న, చిన్ననాన్న పిల్లలు, మేనత్తలు, అట్లా అందరూ ఉంటారు కదా. ఇట్లా చేసుకుంటూ పోతే మన పెద్ద డిజైనే చేయొచ్చు అంటే. ఇది మెయిన్ నరసయ్య గారి వంశవృక్షం అన్నమాట. మునగాల నరసయ్య గారి వంశవృక్షం. సో, ఇలా మనం చేసి పెట్టుకుంటే మనం ఎప్పుడైనా చూసుకుంటూ ఉండొచ్చు అనమాట. అంటే అట్లీస్ట్ మనం తెలుసుకోవచ్చు మన రిలేటివ్స్ ఎవరు, మళ్ళీ వాళ్ళ
ఎక్కడెక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేసి మన కమ్యూనికేషన్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. మనకు రిలేషన్స్ కూడా బాగా స్ట్రాంగ్‌గా ఉంటాయి. మన బ్లడ్ రిలేషన్స్‌ని మనం మెయింటైన్ చేసుకోవచ్చు అన్నమాట. అందరూ కలిసి ఉంటే కలదు సుఖం. అది ఎప్పుడో నానుడి. కానీ ఎప్పుడైనా ఫంక్షన్‌లకు కానీ అలాంటప్పుడు కలుస్తూ ఉంటాం కదా! అలా కలిసినప్పుడు మాత్రమే మనం తెలుసుకుంటూ ఉన్నాము. కానీ రాను రాను వచ్చే జనరేషన్‌కి ఎవరు మన పేరెంట్స్, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళెక్కడున్నారు అనేది కూడా తెలీదనమాట. సో, అట్‌లీస్ట్ ఈ విధంగా అయినా అయితే మన పిల్లలకి తెలియజెప్పొచ్చు. ఒరేయ్! ఇలా ఉన్నారు వాళ్ళ వాళ్ళు అనేసి. రాను రాను జనరేషన్‌కి ఎలా అయిపోతుందంటే ఒకరితో ఒకరు మాట్లాడుకోవడమే కష్టమైపోతుంది. సో, ఇదొక ఫ్యామిలీ ట్రీ. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. అండ్ థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.